ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము గాడ్ కమాండ్స్ హిస్ ఏంజెల్స్ హెవెన్లీ కేర్. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును పరలోకపు సంరక్షణ. దైవలేఖన భాగము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నేటి లోకము ఎంతో అభద్రతాభావంతో కనిపిస్తోంది. మన ఆరోగ్యము, పిల్లల భద్రత మరియు రేపటి గురించి మనకు ఎన్నో ఆందోళనలు ఉంటాయి. అయితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 11వ వచనము మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని వెల్లడిస్తోంది. మనము మన జీవిత ప్రయాణంలో ఒంటరి వారము కామని. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు మన జీవితం విషయంలో ఒక ప్రత్యేకమైన రాజ్యాజ్ఞను జారీ చేశాడు. ఆయన పరలోక సైన్యాన్ని మన కొరకు మోహరిస్తాడు. పరలోకపు సంరక్షణ మనకు తెలియకుండానే పనిచేసే దైవిక భద్రత. అది ఎంతో గొప్పది. ఈరోజు మనము పరలోకపు సంరక్షణ గురించి కొద్దిసేపు ధ్యానిద్దాము. మొదటిది, దేవుడు మన రక్షణను వ్యక్తిగతంగా ఆజ్ఞాపిస్తాడు. 11వ వచనంలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని రాయబడి ఉంది. ఇక్కడ రక్షణ అనేది యాదృచ్ఛికం కాదు, వ్యక్తిగతమైనది, ఉద్దేశపూర్వకమైనది. దేవుడు తన పిల్లల కోసము పరలోకపు సైన్యానికి ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు. దేవదూతలు తమ సొంత ఇష్టానుసారం పనిచేయరు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు రక్షణను స్వాస్థ్యము పొందవు వారి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని. బైబిల్లో దూతల సహాయము ఎన్నోసార్లు కనబడుతుంది. ఆదికాండము 19వ అధ్యాయంలో సొదొమ నుండి లోతును రక్షించారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే దానియేలు కోసము సింహాల నోరు మూసివేశారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురును కారాగారం నుండి విడుదల చేశారు. దేవదూతలు దేవుని ప్రత్యక్ష అధికారం క్రింద ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు అది కేవలం గాలిలో కలిసిపోయే మాట కాదు. మనము సర్వలోక సైన్యాధిపతితో మాట్లాడుతూ ఉన్నాం. కొంతమంది ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు ఎవరో నన్ను కాపాడినట్లు అనిపించింది అంటూ ఉంటారు. మనకు కనిపించకపోయినా దేవుని అదృశ్య సహాయము నిజమైనదే. రెండవది, మన రక్షణ పరిధి. 11వ వచనంలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉంది. ఈ రక్షణ కేవలం మనము చర్చిలో ఉన్నప్పుడు లేక ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే ఉండదు. నీ మార్గములన్నింటిలో అంటే మన జీవితంలోని ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన రక్షణ మనకు తోడుగా ఉంటుంది. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఆఫీస్కో స్కూల్కో వెళ్లే దారిలో, రాత్రివేళ విశ్రమిస్తున్నప్పుడు, మన కష్టాలలో, మన సంతోషంలో ఎప్పుడు కూడా ఆయన మనతో కూడా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము దీనిని బలపరుస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని. ఈ 91వ అధ్యాయము 12వ వచనము ఇలా చెప్తోంది. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని. ఇది 2 విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. మొదటిది, దేవుని సున్నితమైన ప్రేమ. మన జీవితంలో తగిలే చిన్న చిన్న గాయాలు, అడ్డంకులు మరియు మనల్ని పడద్రోసే రాళ్ల వంటి సమస్యల పట్ల కూడా దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. రెండవది, దేవుని సర్వాధిపత్యం. కొన్నిసార్లు దేవుడు మన ముందు ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు. మరికొన్నిసార్లు ఆ అడ్డంకుల మీద నుండి మనం పడిపోకుండా దాటించటానికి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. చివరిదిగా, పరలోకపు సంరక్షణను అనుభవిస్తూ జీవించడం. సాతాను యేసుక్రీస్తును శోధించినప్పుడు ఇదే వచనాన్ని ఉటంకించి దేవాలయ శిఖరము నుండి దూకమని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు అని. ఈ వాగ్దానము మన నమ్మకానికి ప్రాతిపదికగా కావాలి, కానీ మన అహంకారానికి కాదు. మనము శాంతితో జీవించే వారమై ఉండాలి. ఈరోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన తన కావలి వారిని మన ఇంటి చుట్టూ మనకు కాపులాగా ఉంచే దేవుడు.
దేవదూతల రెక్కల చప్పుడు మనకు వినబడకపోవచ్చు, లేదా వారి ఖడ్గాల మెరుపు మనకు కనిపించకపోవచ్చు. కానీ లేఖనాలు చెప్తున్న సత్యం ఒకటే: పరలోకము మన పక్షాన పనిచేస్తోంది. తన రాజ్యపు సంపదను, దూతలను మన కొరకు పంపేంతగా దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి భయం లేకుండా ధైర్యంతో, విశ్వాసంతో జీవించే వారమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి మీకు వందనములు. మా మార్గములన్నిటిలో మమ్మల్ని కాపాడటానికి మీ దూతలకు ఆజ్ఞాపించి మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించున్నాం. మీ సన్నిధిలో ధైర్యంతో, మీ యందు విశ్వాసంతో జీవించుటకు మాకు నేర్పమని యేసునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.